దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. మిథున రాశి వారికి జూన్ 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక జిస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యోగించే గ్రహాలు మాత్రం బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం, ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మళ్ళీ కష్టపడాలి అండ్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి, పెద్దోళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. వ్యాపారం రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగానే ఉంటుంది. అండ్ ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ప్రమోషన్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. మీ క్యాలిబర్ అంటే మీరు ఏదైతే ఎఫిషియన్సీ ఉంటుందో అది గుర్తించే అవకాశం ఉంది. అండ్ విద్యారంగంలో ఉన్న వారికి, పిల్లలకు చదువుకునే వాళ్ళకి వీళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. ఇక తర్వాత ఫ్యామిలీ లైఫ్లో ఎవరైనా భార్యాభర్తలు దూరంగా ఉంటే ఈ సందర్భంలో మీకు అనుకూలమైన సమయం కాబట్టి మీరు నిజంగా కలిసి ఉండడమే జీవితం అండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు లేని జీవితం ఎవరు ఉండదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటాయి. సో ఇక్కడ ప్రత్యేకించి భార్యాభర్తలు ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళు మీరు ఈ సందర్భంలో ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడండి, కలిసి ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జీవితమే సర్దుబాటు అండి. అండ్ మనము వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీబడి ఆపోజిట్ పర్సన్ ఫ్లాలెస్గా మనం ఎప్పుడు ఎవరిని ఊహించలేము. ఎందుకంటే దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ విత్ ద లాట్ ఆఫ్ లిమిటేషన్స్. వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ విత్ ద లాట్ ఆఫ్ లిమిటేషన్స్. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. మనకు ఎలాంటి లిమిటేషన్స్ ఉన్నాయో ఆపోజిట్ పార్టీ కూడా లిమిటేషన్స్ ఉంటాయి అని ఆలోచించాలి. కాకపోతే దెర్ ఇస్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ డిఫరెంట్. ఏ ఎక్స్ట్రీమ్ ఉన్నా, ప్రాణభయం ఉన్నా, మనం ఇప్పుడు ఇద్దరు అమ్మాయి అబ్బాయి కలిసి జీవిస్తున్నారనుకోండి, ఒక్కొక్కటి గమనించాలి. చిన్న చిన్న తప్పులు ఏమున్నా సర్దుబాటుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ప్రాణం మీద భయం ఉంటేనే, ప్రాణానికి ముప్పు ఉందన్న సందర్భాల్లోనే డైవర్స్ తీసుకోవాలి తప్ప మిగతా ఏ ప్రాబ్లం వచ్చినా డైవర్స్ మాట ఎత్తొద్దు, సర్దుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఆ విధంగా ఇక్కడ మంచిగా శుక్రుడు యోగకారకం ఉన్నాడు, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. సో తర్వాత టీచింగ్ రంగంలో ఉన్న వారికి, స్టూడెంట్స్కి బాగుంటుంది. తర్వాత బిజినెస్ వాళ్ళకి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి, మిథున రాశి వారికి. సో ఇక్కడ జాతకరీత్యా పెట్టుకోవాల్సింది ఏంటంటే జాతి పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్ పెట్టాలి. జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్ పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇకపోతే ఇక ప్రతికూలంగా ఏంటంటే ఇక్కడ మీరు ఎవరికి స్యూరిటీ పడకూడదు. అండ్ కొంచెం ఈ కేసుకు రిలేటెడ్గా కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించింది, సో కొంచెం ఈ కేసెస్కు లీడ్ చేసే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా మామూలుగా జనరల్ హెల్త్ అలాంటిది కూడా కొంచెం చూసుకోవాలి. స్పెసిఫిక్గా పెట్టి చెప్పేది ఏం లేదు. అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే ఇక మీరు నోట్ చేసుకోవాల్సిన తేదీలు ఏంటంటే మీకు అనుకూలమైన తేదీలు 6, 11, 18, 21, 27, 30 మోస్ట్ సూటబుల్ డేట్స్, మీకు అనుకూలమైన డేట్స్. నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 4, 5, 23, 24 సూటబుల్ కాదు. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఈ తేదీలలో మీరు కన్సిడర్ చేయండి. అండ్ దీంతో పాటు ఇంకా డీప్ అనాలిసిస్ చేసుకోండి. జాతకం అన్నది ఇట్ ఈస్ నాట్ ఏ మేక్ బిలీవ్ సిస్టమ్ అండి. నో బడీ క్రియేటెడ్. ఈ శాస్త్రాలు అన్నది వేదాల్లో ఒక భాగము. లక్షల సంవత్సరాల నుండి భూమి పుట్టినప్పటి నుండే వేదాల్లో ఒక భాగంగా, అంతర్భాగంగా జ్యోతిష్ శాస్త్రం కూడా ఉంది. ఇక రత్నశాస్త్రం అనేది అది ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్, వరల్డ్ వైడ్గా ఉంది. రత్నాల పుట్టుక ఏంటి, దాని పవర్స్ ఏంటి, కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ ఏంది అనేది. సో ఈ విధంగా ఇక్కడ రత్నధారణ విషయంలో శాస్త్రీయ ప్రమాణం ఉంది, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, లాజిక్స్ సైన్స్ ఉంది. సో ఇన్ని అన్నిటిని మించి డేటాబేస్ ఆధారంగా రత్నాలు పెట్టుకున్న వాళ్ళకి ఓవరాల్ ప్రాస్పారిటీ ఉంటుంది. ప్రొవైడెడ్ కరెక్ట్ అడ్వైస్, కరెక్ట్ స్టోన్ ఉండాలి. ఇదే చాలామంది మిస్ అవుతున్నారు. 80-90% మంది మిస్ అయ్యేది ఏం తెలుసా? ఆయన పెద్ద గురువు గారని ఏదోని బొట్టు పెట్టుకున్నాడు, పెద్ద పెద్ద రుద్రాక్షలు, ఇవన్నీ కాదండి. సబ్జెక్ట్ కావాలా అథెంటిక్గా. సో ఊరికే ఓరల్గా చెప్పడం కూడా ప్రతిదీ ఈ రోజుల్లో ప్రతిదీ ఈ రత్నం ఎందుకు చెప్తున్నాం అనేది ఒక వివరణ ఉండాలి. ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ మీరు చూసుకుంటేనే కానీ మీకు బెనిఫిట్ ఉండదండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం దివ్యాడం సంప్రదించండి. వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అండ్ వీఆర్ గివింగ్ ది నాలెడ్జ్ అండి. అండ్ మేము ఎప్పుడు కమర్షియాలిటీ ఉండదు. అండ్ మీకు ఇట్లా చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లుంటాయండి డూప్లికేట్స్ పుట్టుకు రావడానికి కారణాలు ఇవి. దాని అపిరెన్స్ ఎలా ఉంటుంది, ఎక్కడ పుడుతున్నాయి, అది ఎలా సరఫరా అవుతున్నాయి, ఇలాంటివన్నీ పర్సనల్గా మీకు వెన్ యూ ఆర్ కమింగ్ టు దివ్య డైమండ్స్ డెఫినెట్లీ వీ విల్ టెల్ యూ. మా దగ్గర ఎలాంటి ఫోర్స్ ఉండదు. మీరంతా కన్విన్స్ అయిన తర్వాతనే మీరు రత్నాల గురించి ఆలోచించవచ్చు. అంతవరకు మాత్రం జాతకం తెలుసుకోవడంలో తప్పే లేదు.
దాన్ని తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంకా అసలు అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచి పని. సో ఆ విధంగా ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళండి రత్నం ధరించిన వాళ్ళు ఉండరు. కాకపోతే చూసుకోవాలి, ఈ పారామీటర్స్ ఇంపార్టెంట్. నిజమైన అస్ట్రాలజర్స్ కూడా దొరకడం కష్టం అండి ఈ రోజుల్లో, కమర్షియల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో నిజమైన అస్ట్రాలజర్స్ గుర్తించండి, జాతి రత్నాలు కొనండి. జాతి రత్నం జాతకం మారుస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి వీ కెన్ బిలీవ్ దిస్ సిస్టమ్. సో మాదాపూర్ హెడ్ ఆఫీస్, ప్లీజ్ కమ్ టు మాదాపూర్.